చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించగా సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించగా సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకైతే వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రబాబుకు సంబంధించి 2 పిటిషన్లపై విచారణను మంగళవారం ఈ నెల 17కు వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం సుప్రీం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్, అట్లాగే ఫైబర్ నెట్ లోని బెయిల్ పిటిషన్లు 2 కూడా సుప్రీంలో ఉన్నాయి. తొలుతగా క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. విచారణలో భాగంగా సిఐడి తరపున న్యాయవాదిగా ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా 17A మీదే తన వాదన జరిగాయి. చంద్రబాబు ఖచ్చితంగా 17A వర్తించదు. ఏదైతే ఉందో 5 సంవత్సరాలు 2018 జూన్లోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో 17A ఏదైతే ఉందో అవినీతి నిరోధక చట్టం పూర్తిగా సవరణ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చంద్రబాబుకి 17A వర్తించదు అనేది కూడా తన వాదనలు వినిపించారు. ఈ వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, దాంతో పాటు ఈ కేసుకు సంబంధించిన విచారణలోని చంద్రబాబు అంశాలను కూడా కోర్టు దృష్టికి రోహిత్కి తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి 5 సంవత్సరాల క్రితమే స్కిల్ స్కామ్ కు సంబంధించిన విచారణ జరిగినా సరే ప్రస్తుతం ఆయన్ని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో వచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగానే చంద్రబాబుపై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అనే వాదనను రోహిత్కి తన వాదనలో వినిపించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి వాదనలు వినేందుకు ఈ నెల 17న మంగళవారం 2 గంటలకి సుప్రీం వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత వెనువెంటనే చంద్రబాబుకు సంబంధించి ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా చంద్రబాబును ఒక కేసులో అరెస్ట్ చేసి మిగతా కేసుల్లోని అతన్ను పూర్తి స్థాయిలోని అక్రమంగా పొందుపరిచే దిశగా కూడా ప్రభుత్వం చేస్తుంది అది మాత్రం సిద్ధార్థ లూథ్రా, చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లూథ్రా వాదన వినిపించారు. ఇంకా దాంతో పాటు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు కీలకంగా ఉన్న కేసులో ఉన్న నీతులందరికీ కూడా బెయిల్ మంజూరైంది. ఖచ్చితంగా చంద్రబాబు కూడా బెయిల్ మంజూరు చేయాలి అని మాత్రం ఆయన కోరటం జరిగింది. అయితే ప్రస్తుతం అతనికి చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ అయిన నేపథ్యంలో బెయిల్ ఎందుకోసం అడుగుతున్నారనేది మాపై ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఈ నెల ఏదైతే ఉందో సోమవారం రోజు ఏసీపీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన పీటీ వారెంట్ పై విచారణ జరగబోతుంది. నేరుగా చంద్రబాబును ప్రత్యక్షంగా హాజరుపరుస్తున్నారు అనేది మాత్రం సుప్రీంకోర్టు దృష్టికి లూథ్రా తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసును మంగళవారానికి వాయిదా వేస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయితే వచ్చే బుధవారం వరకు చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అనేది మాత్రం కోర్టు పేర్కోవడం జరిగింది. ఎందుకంటే సోమవారం పీటీ వారెంట్లకు సంబంధించిన విచారణ ఉన్న నేపథ్యంలోనే విచారణ వరకే చేయాలి తప్పితే చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అనేది మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఓవరాల్ గా చూసినట్టయితే వచ్చే మంగళవారం చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్, అట్లాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన చంద్రబాబు పిటిషన్ రెండింటిపై కూడా విచారణ జరగనుంది.
గాలిబ్ చూసుకున్నట్లయితే వచ్చే వారమైన చంద్రబాబుకు ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? అంటే ఓవరాల్ గా వాదనలు మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత వారంలోని చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. దాదాపు ఆయన 1.5 రోజు వరకు కూడా తన వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రోహత్ కి సిఐడి తరఫున వాదనలు ప్రారంభించిన తర్వాత ఈ నెల 5వ తారీఖున దీన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. శుక్రవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో శుక్రవారం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు ప్రారంభమయ్యాయి. తొలిదిగా సిఐడి తరఫున న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్ కి తన వాదనలు దాదాపు 2 గంటల పాటు కొనసాగించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వాదనలు కీలక దశకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే సుప్రీంలోని చాలా సీనియర్ న్యాయవాదులు చంద్రబాబుకు సంబంధించి కేసుని సిఐడి తరఫున అటు చంద్రబాబు తరఫున వాదిస్తున్న నేపథ్యంలోని గతంలోని జరిగిన అంశాలు ప్రధానంగా 17A మీదే తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులోని విచారణ ప్రారంభమైన 5 సంవత్సరాల ముందు 2018లోనే ఈ కేసుకు సంబంధించి 17A ఎక్కడ పొందుపరచలేదు, 17A సవరణ జరగలేదు. అంతకు ముందు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు ఖచ్చితంగా 17A వర్తించదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు రోహత్ కి వాదిస్తుంటే, అంతకు ముందు హరీష్ సాల్వే 17A ఎందుకు వర్తిస్తుంది, దానికి చట్టం గల కారణాలను గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలు తీర్పులను కూడా సుప్రీం కోర్టుకు తీసుకెళ్లిన నేపథ్యంలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదోపవాదాలు కీలక దశకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాల్వే తన వాదనలు గతంలోనే ముగించారు. ప్రస్తుతం సిఐడి తరఫున న్యాయవాదిగా ఉన్న రోహిత్ కి తన వాదనలను కొనసాగిస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా వచ్చే వారం మంగళవారానికి ఖచ్చితంగా ఈ కేసు కొలిక్కొస్తుంది అనేది మాత్రం చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా ఎక్కువగా అవటం జరిగింది. ఇప్పటికే దాదాపు 1 రోజుల పైగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితులు బట్టి కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలోని తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యుల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కొలిక్కి తీసుకురావాలి అనే దానిపై కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు ఉన్నారు. ఖచ్చితంగా సుప్రీంలో తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో 17Aకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా తీవ్ర స్థాయిలో వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వచ్చే మంగళవారం దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గాలిబ్, అలాగే ఇవాళ జరిగిన వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏమంటున్నారు? అట్లాగే చూసుకున్నట్లయితే చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ వచ్చిందన్నారు. కనీసం తన ఆరోగ్య దృష్టి అయిన బెయిల్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులో మాత్రం బెయిల్ కంటే ముందుగానే క్వాష్ పిటిషన్ మీదే ఎక్కువగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 1 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఈ కేసు పూర్తి స్థాయిలో క్వాష్ తమకు అనుకూలంగా నిర్ణయం వస్తే క్లీన్ చిట్ తో బయటకు రావాలి అనే ఆలోచనలోనే ముందు నుంచి కూడా చంద్రబాబు తరఫున న్యాయవాదులు అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బెయిల్ కంటే ఎక్కువగా క్వాష్ పిటిషన్ మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అయితే స్కిల్ స్కామ్ సంబంధించి చంద్రబాబు బెయిల్ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో ఉంది. హైకోర్టులోని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏసీపీ కోర్టులో డిస్మిస్ అయిన నేపథ్యంలోని అయితే ప్రస్తుతం క్వాష్ పిటిషన్ కి సంబంధించి పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం స్కిల్ స్కామ్ కేసులో పూర్తిగా ఇతర కేసులకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ తో పాటు ఇతర అంశాలను కూడా తుడిచిపెట్టిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ సంబంధించి చంద్రబాబును అనుకూలమైన తీర్పు వస్తే మాత్రం మిగతా కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ స్కిల్ స్కామ్ కావచ్చు, ఇన్నరింగ్ రోడ్ కేసు, ఇతర కేసుల్లో కూడా చంద్రబాబుకు 17A ఖచ్చితంగా వర్తిస్తుంది అనేది మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదుల వాదనను కోర్టు ఏకీభవించే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి అనుగుణంగానే ఈ 17A సెక్షన్ కు అనుగుణంగానే పూర్తిగా ఈ కేసులన్నీ చుట్టూ ఉన్న నేపథ్యంలో దాన్ని ఫోకస్ చేస్తూనే దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తూనే ఆ అంశాన్ని లేవనెత్తుతూనే చంద్రబాబు తరపున న్యాయవాదులు తన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరొక చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలోని కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు సంబంధించి స్కిన్ ఎనర్జీ కావచ్చు, ఇతర సమస్యలు ఇబ్బందిగా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మాత్రం బెయిల్ కోరేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన స్వల్ప వాదనలే ప్రస్తుతం బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో జరిగినాయి. వచ్చే మంగళవారం పూర్తి స్థాయి వాదనలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరోపక్క ఫైబర్ నెట్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ప్రతివాదులకు సంబంధించి నోటీసులు జారీ చేయాలి, కౌంటర్ దాఖలు చేయాలనేది మాత్రం కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిఐడి కూడా వచ్చే మంగళవారానికి దీనిపై
కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఖచ్చితంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులు బట్టి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అంశాలను కూడా కోర్టు దృష్టికి చంద్రబాబు తరపున న్యాయవాదులు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వచ్చే వారం ఖచ్చితంగా ఈ 2 కేసులకు సంబంధించి సుప్రీంలో తమకు అనుకూలమైన తీర్పు, ఈ కోర్టుకు ఈ పిటిషన్లకు సంబంధించిన నిర్ణయాలు కొలిక్కి వస్తాయని కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు భావిస్తున్నారు. ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ అట్లాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ మాత్రం మంగళవారానికి సుప్రీం కొద్దిసేపటి క్రితం వాయిదా వేసింది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.